మళ్ళీ జగనే రావాలా, బానే చేస్తున్నాడు. జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, డెవలప్మెంట్ గానీ అన్ని బానే ఉన్నాయి, పథకాలు గానీ అమ్మఒడి, ఈ నెలవారీ అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, పింఛన్ వస్తుంది, మరి పిల్లలు వస్తున్నాయి, మరి ఆయన పెట్టి పథకాలు మొత్తం వస్తున్నాయి. ఈ ఆరోగ్యశ్రీ పథకాలు, ఈ స్కూళ్ళు బాగు చేయించడం అన్ని బాగానే జరుగుతున్నాయి. రైతులకు బీమా అన్ని వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉంటుంది? అన్ని వస్తున్నాయి. మీ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పనితీరు ఎలా ఉన్నారు? ఎమ్మెల్యేలా అడిగా వస్తాడు అనివరెడ్డి, మాకు మళ్ళీ అన్ని బాగానే చేస్తారు, ఆయన కూడా బాగానే చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తున్నారు, మరి చేసినా వాళ్ళు పిల్లవాడి మీద 3-4 వస్తున్నారు, వచ్చినా కూడా సుఖం లేదు. ఎందుకు ఈయనే వస్తాడు మళ్ళీ. రాజధాని గురించి మీ ఒపీనియన్? రాజధాని అంటే అది మనకు తెలియదులే, మనం ఏం చేస్తాం. 3 రాజధానులు కావాలంటున్నారు. ఉంటే మంచిదే, ఆడవాళ్ళు కాడ ఎక్కడ వాళ్ళకి దగ్గరగా ఉంటదిగా, అందరూ ఒకసారి వచ్చే కాదు. డెవలప్మెంట్ ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగానే ఉంది, రోడ్లు ఇవన్నీ బాగానే జరిగిందని జగనే వచ్చేది. 170 సీట్లు జగన్ వస్తారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుగా వస్తున్నారు, పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏమండి ఇంత ముందు ఏదన్నా ఇప్పుడు 14 సంవత్సరాలు ఆయన ఇది పలానా చేసామని చెప్పే లైన్ ఆయన దగ్గర లేదు. ఈ పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఆయన గెలవలేదు, ఏం చేస్తాడు? జగన్ వచ్చిన అభివృద్ధి ఎలా ఉంది? బ్రహ్మాండంగా పోర్టులు కడుతున్నాడు, మామూలుగా సంక్షేమ పథకాలు బాగానే వేస్తున్నాడు, అభివృద్ధి బాగానే జరుగుతుంది. సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్య ఆసరా, మరి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరిగిన వాళ్ళకి రోజుకి 250 కడుకు 205 కడుకు ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకు ముందు అయితే వాళ్ళు ఎండల్లో నిలబడి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళు డైలీ 4ంటికే వచ్చి ఇస్తున్నారు. పిల్లలకి అమ్మఒడి అమ్మఒడి కూడా బ్రహ్మాండంగా పడుతుంది. 3 రాజధాని అసలు రాజధానిలో పని ఉందండి. ప్రతి ఒక్కరు ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోయేవాడు కూడా లేడు. ఎమ్మెల్యేలు, సర్పంచ్లు అందరూ ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మా సర్పంచ్ గారు 1 కోటి రూపాయలు పనిచేశారు రాజుగారి పాలన. ఎమ్మెల్యే ఏం లేదు, ఎమ్మెల్యే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఏం చేయలేదు. ఒక మదర్ గా బాగానే ఉంది. అమ్మ ఒడి వస్తుంది, డ్వాక్రా మహిళలకి డబ్బులు వస్తున్నాయి, ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, బాగానే ఉంది. ముఖ్యంగా మహిళలే జగన్ కి వ్యతిరేకం అయ్యారు, సో ఈసారి అంతా మాదే అంటున్నారు. జగనే మీకు చేయూత అట్లాంటివి ఏమైనా అందితే వాటి గురించి చెప్పండి. చేయూత వచ్చింది, డ్వాక్రా వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, విద్యా దీవెన ఇప్పుడు అన్ని. నిజంగా స్కూల్ మీ పిల్లలు స్కూల్కి వెళ్తారా? వెళ్తారు. నిజంగా స్కూళ్ళల్లో ఎట్లా మార్పు వచ్చింది చెప్పండి. బాగానే వచ్చింది, డ్రెస్సులు ఇస్తున్నారు, స్కూల్ డ్రెస్సులు, బ్యాగులు అన్ని ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మామూలుగా టీడీపీకి సపోర్ట్ చేస్తారు ఏమంటారు, ఆ బ్యాగులు చెప్పులు కూడా కొనుక్కోలేరు ఆ పిల్లలు, అవి కూడా ఇచ్చినామని డబ్బా కొట్టుకోవాలా అని అంటారు. అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మాకు అన్ని ఇస్తున్నారండి, ఇంకా డబ్బా కొట్టుకునేది అన్ని ఇస్తున్నారు, బాగుంది. మాకు మాత్రం ఈ ప్రభుత్వం వస్తే బాగుంది. అది సో మహిళలందరికీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఎలక్షన్ సంబంధించి రేపు ఓట్ల గురించి? మేము జగన్కే వేస్తామండి ఓటు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.